ఓకే అండి, మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఇవాళ టేస్టీ వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి రాజుగారు చేసిన వెరైటీస్ చూసారు కదా, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ. మరి చూద్దాం ఈ రోజు వీళ్ళు ఏం వెరైటీస్ మనకి చేసి చూపిస్తారో. హాయ్ అండి. హాయ్. మీ పేరు? సరిత. సరిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? గాంధీనగర్. గాంధీనగర్. వెరీ గుడ్. హలో అండి. హాయ్ అండి. మీ పేరేంటి? సునీత. సునీత గారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మౌలాలి. మౌలాలి. ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? మా సిస్టర్ వాళ్ళ సిస్టర్ ఫ్రెండ్స్. మీ సిస్టర్ వీళ్ళ సిస్టర్ ఫ్రెండ్స్ అలా మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారా? అవునండి. సరే, మీ ఇద్దరు ఇప్పుడు ఫ్రెండ్స్ అనమాట. ఓకే, సో ఇద్దరు వంటలు బాగా చేస్తారా? పర్ఫెక్ట్. నేనైతే పర్ఫెక్టా? అంటే ఆవిడ ఏమన్నా సరిగ్గా చేయరని మీకు డౌట్? అట్లా కాదు, మీ టేస్ట్ చెప్పాలి. ఈవిడ బాగా పర్ఫెక్ట్ గా వంటలు చేస్తారు, ఈవిడేమో నేను టేస్ట్ చూసి చెప్పాలంటున్నారు. సరే చూద్దాం. ఫస్ట్ ఈ రోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దాం. ఓకే, అరటికాయ. అరటికాయ ఇష్టమేనా? నిజంగా ఇష్టమేనా? ఇష్టం. మా బాబు వాళ్ళకి ఇంకా నాకు చిప్స్ అంటే ఇష్టం. అరటికాయ చిప్స్ అంటే ఇష్టం. సో జనరల్ గా అరటికాయను కానీ ఇట్లా ఫ్రైయో చిప్స్ ఇలాంటివి అయితే బాగా తింటారు, కానీ కూరలు అనేసరికి కొంచెం అందరూ వద్దు 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 అంటుంటారు కదా. సో ఈ రోజు ఏం చేయాలంటే మీ ఇద్దరు చక్కగా అరటికాయతో ఎలాంటి వెరైటీస్ చేయాలంటే అట్లా అరటికాయ వద్దు అనే వాళ్ళు కూడా ఇష్టంగా తినేయాలన్నమాట. ఓకేనా? సో అరటికాయ కూడా చాలా మంచిది హెల్త్కి. సో మీ ఇద్దరు చక్కగా ఆలోచించండి వెరైటీగా ఏం చేయొచ్చు. నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఎవరు ఫస్ట్ రెసిపీ చెప్తే అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే, ఆలోచించండి. అరటికాయతో కొంచెం డిఫరెంట్గా, కొంచెం కొత్తగా, మీరు ఎక్కడైనా తిన్న వెరైటీ అవ్వచ్చు, ఎక్కడైనా చదివిన వెరైటీ అవ్వచ్చు, చూసిన వెరైటీ అవ్వచ్చు, ఏదైనా కూడా. ఓకే, నేను చేస్తాను. మీరు ఇద్దరు చేస్తారు. ఎవరు ఫస్ట్ పేరు చెప్తే వాళ్ళే ఫస్ట్. సునీత. సంధ్య. ఓకే, అంటే నేను పేరు చెప్పమంటే మీ పేరు చెప్పమని కదా, ఆల్రెడీ చెప్పారుగా వంట పేరు చెప్పమని అనమాట. సో అరటి బచ్చలు ఇగురు ఫస్ట్ మీరే. ఓకేనా? ఓకే, మరి అరటి బచ్చలు ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటి బచ్చలు ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ ముక్కలు 1 కప్పు, తరిగిన బచ్చలి కూర 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, క్యారెట్ తురుము కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సరిత గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ ఆయిల్ 3 స్పూన్స్ వేయాలి. సరిపడా ఆయిల్, కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఫస్ట్. తర్వాత పచ్చిమిర్చి. ఓకే, వేసేయండి. ఆనియన్స్. జనరల్గా బచ్చల కూర పిల్లలు తినరు కదా, ఇలా వేసిస్తే తినేస్తారన్నమాట. పచ్చడి కూడా తినట్లేదు ఈ మధ్య. ఆకుకూరలు కొంచెం ఇష్టపడరు డైరెక్ట్ గా. ఆకుకూరలు అంటున్నారా? ఆకుకూరలు. అదే అంటే ఉట్టి బచ్చల కూర అంటే ఇది కూడా ఏమైనా నచ్చట్లేదేమోనని. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ వేయండి. టొమాటోస్ వేయాలి కొంచెం. ఓకే, ఇప్పుడు అరటికాయ ముక్కలు వేసుకో. ఉడికించినవి, ఉడికించిన అరటికాయ ముక్కలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అలా మొత్తం ఒకసారి వేసేస్తున్నారంటే కొంచెం అది వేగక్కర్లేదా? పర్లేదు. పర్లేదా? ఓకే, సరిపడా కారం, సాల్ట్, చిటికెడు పసుపు. ఒకసారి కలిపేయండి. సో మీరు ఆకుకూరలన్నీ ఇలా ఏదో కూరలో మిక్స్ చేస్తారా అయితే? చేసేస్తాం. నైస్. అవును, ఆకుకూరలు ఎందుకంటే ఎలా అయినా ఫ్రై అయితే కొంచెం క్వాంటిటీ తగ్గి దగ్గరకు వచ్చేస్తుంది కదా, కాబట్టి ఏమైనా కూరగాయలు అలా కలిపేస్తే తెలియదు, కాబట్టి పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. ఇప్పుడు చూసారా, అసలు అందులో బచ్చల కూర వేసినట్టు లేదు, ఏదో కరివేపాకు వేసుకున్నట్టు ఉంది. కొంచెం కొత్తిమీర. బాగుందండి. ఈ అరటికాయ బచ్చల కూర కాంబినేషన్ ఎవరు చెప్పారు మీకు? మీరు ఇప్పుడు చెప్పారు కదా, సడన్గా ఆలోచించేసాం మేము. ఓ నైస్. కొంచెం ఎంటీఆర్ గరం మసాలా. ఎంటీఆర్ మసాలా వాడతారా? నైస్. టేస్ట్ రావాలి కదా. అవును. ఓహో, సో ఇప్పుడు నేను చెప్పేసరికి మీకు అరటికాయతో ఇలా ఆకుకూరతో ఆలోచన వచ్చిందనమాట. బాగుందండి. కానీ ఇదేంటంటే అటు మరీ రోస్టెడ్ ఫ్రై లాగా లేదు, ఇటు అలా అని చెప్పి
లూజ్గా కర్రీ టైప్లో లేదు. రైస్కైనా పెట్టుకోవచ్చు, చపాతీకైనా పెట్టుకోవచ్చు. బాగుంది బాగుంది. వెరైటీస్ మీరు ట్రై చేస్తుంటారా సరిత గారు? ఇంట్రెస్ట్ ఆ కుకింగ్? చాలా ఇంట్రెస్ట్. చాలా ఇంట్రెస్ట్. అదర్ దెన్ కుకింగ్ ఏం చేస్తూ ఉంటారు? సాంగ్స్ పాడడం. పాటలు బాగా పాడతారా? పాడడం. ఇప్పుడు పాట పాడతారా అయితే? సినిమా పాట పాడాలా లేకపోతే దేవుడి పాట పాడచ్చా? సినిమా పాట పాడండి. మీకు ఏ పాట ఇష్టమైతే ఆ పాట పాడింది. దేవుడి పాట పాడతాను. మరి నన్ను ఎందుకు అడిగారు? మీ ఇంట్రెస్ట్ ఏదో చూద్దామని కొద్దిగా క్యారెక్టర్ తురుము. అంటే సినిమా పాటలు అంటేనే నాకు ఇష్టం, దేవుడి పాటలు అంటే ఇష్టం లేదని కాదు. సినిమా పాట పాడాలా దేవుడి పాట అంటే సినిమా పాటలు కొంచెం ఈజీగా వస్తాయి కదా అన్నట్టు. సినిమా పాటలు రెగ్యులర్ గా అందరు పాడతారు కదా, దేవుడి పాటలు అయితే ఎక్కువ పాడరు కదా అనేసి అలా వచ్చారా? సరే పాడండి. మూత పెడదామా? పెట్టేద్దాం ఒక 2 minutes అయితే. శ్రీవాణి శృతివేణి శ్రీ భారతి సకల సంగీత సాహిత్య సరస్వతి శ్రీ జ్ఞాన జ్ఞానేశ్వరి చిద్విలాసిని శ్రీకరముఖ హారతి తే సీమంతిని వాసరాది సురవందిత వాగదీశ్వరి వ్యాసమౌని పరిసేవిత వాసరేశ్వరి సామవేద స్వరూపిణి సత్యరూపిణి సరసిజ సింహాసిని హంసవాహిని శ్రీవాణి శృతివేణి శ్రీ భారతి సకల సంగీత సాహిత్య సరస్వతి సుందర వదనారవింద సుష్ఠురూపిణి ఇందు బింబని భవర్తుల ఫాలతిలకిని కుందదంత కాంతిలసిత ధవలహాసిని మందహాస పరిశోభిత మధుర భాషిని శ్రీవాణి శృతివేణి శ్రీ భారతి సకల సంగీత సాహిత్య సరస్వతి. బాగుంది బాగుంది. థ్యాంక్ యూ. దేవుడు పాట పాడారు కానీ ఇదేదో సినిమా ట్యూన్ తెలుసా? సినిమా పాట ట్యూన్, సినిమా ట్యూన్ కాదు. ఒకసారి కలపండి. బాగుందండి, మంచి మసాలా స్మెల్ వస్తుంది. ఎంటీఆర్ మసాలా కదా, అందుకే అలా స్మెల్ వస్తుంది. నైస్. సో మీరు ఏం చేస్తుంటారు? ఏమైనా వర్కింగా లేకపోతే? బిజినెస్ లో మా హస్బెండ్ కి హెల్ప్ చేస్తాను. ఓ, మీ హస్బెండ్ బిజినెస్ లో హెల్ప్ చేస్తుంటారు. ఏం పేరండి మీ వారి పేరు? లక్ష్మణ్. సో పిల్లలు ఉన్నారా? 2 బాబులు. 2 బాబులు. ఏం చదువుకుంటున్నారు మీ ఇద్దరు? 9th class, 8th class. పెద్ద పిల్లలు ఉన్నారా? పేర్లేంటి? సాకేత్ శ్రవణ్. సాకేత్ శ్రవణ్. నైస్. ఇప్పుడు దీని పరిస్థితి ఏమిటి? అంతే అయిపోయిందా? చూసారా, మాటల్లో పడి కూర అయిపోయింది, తెలియలేదు. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాం. కొంచెం క్యారెట్తో ఎక్కువ కవర్ చేయకండి, లైట్గా వేయండి. కొంచెం కొత్తిమీర. ఓకే. సో అరటి బచ్చలి ఇగురు. నైస్. ఓకే అండి, చూసారు కదా, వేడివేడిగా అరటి బచ్చలి ఇగురు రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటి బచ్చలి ఇగురు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన బచ్చలి కూర వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉడికించిన అరటికాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత కొత్తిమీర, గరం మసాలా, క్యారెట్ తురుము వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటి బచ్చలి ఇగురు రెడీ.